కైలాస పర్వతం కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. కైలాస పర్వతం 6,656 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కంటే 2,000 కిలోమీటర్లు తక్కువ అయినప్పటికీ ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ఈ కారణంగానే ఈ పర్వతాన్ని రహస్య పర్వతం అని అంటారు. ప్రముఖ పర్వతారోహకులు సైతం ఈ పర్వతాన్ని ఎక్కేందుకు నిరాకరించారు. ఈ పర్వతంపై అనేక అతీంద్రియ శక్తులు ఉన్నాయని చాలామంది భావిస్తుంటారు. ఈ విషయంలో శాస్త్రవేత్తలు ఎటువంటి రహస్యాన్ని ఛేదించలేకపోయారు. కైలాస పర్వతం సహజ నిర్మాణం కాదని, అతీంద్రియ శక్తుల కారణంగా ఏర్పడిన పిరమిడ్ అని రష్యా నేత్ర వైద్య నిపుణుడు ఎర్నెస్ట్ ములాదాషెవ్ తెలిపారు. పురాణాల ప్రకారం చూస్తే ఈ పర్వతం సృష్టికి కేంద్రం. యోగి మిలారేపా అనే బౌద్ధ సన్యాసి 11వ శతాబ్దంలో కైలాస పర్వతాన్ని అధిరోహించాడని చెబుతారు. కైలాస పర్వతం కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. కైలాస పర్వతం 6,656 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కంటే 2,000 కిలోమీటర్లు తక్కువ అయినప్పటికీ ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ఈ కారణంగానే ఈ పర్వతాన్ని రహస్య పర్వతం అని అంటారు. ప్రముఖ పర్వతారోహకులు సైతం ఈ పర్వతాన్ని ఎక్కేందుకు నిరాకరించారు. ఈ పర్వతంపై అనేక అతీంద్రియ శక్తులు ఉన్నాయని చాలామంది భావిస్తుంటారు. ఈ విషయంలో శాస్త్రవేత్తలు ఎటువంటి రహస్యాన్ని ఛేదించలేకపోయారు.